అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. 127వ జయంతి సందర్భంగా అల్లూరి సీతారామరాజు గారికి నివాళులు అర్పించి ఆయన స్ఫూర్తితో మనందరం రేపటి సమాజం కోసం పాటుపడాలి. స్వతంత్రం కోసం తెల్లదొరలను గడగడలాడించిన మన తెలుగు తేజం అల్లూరి సీతారామరాజు అని సందర్భంగా తెలియజేస్తున్నాం. అల్లూరి సీతారామరాజు గారు జయంతి ఉత్సవాలు కానీ వర్ధంతి ఉత్సవాలు కానీ మనం చేసుకునేది రేపటి తరానికి ఆయన గుర్తుని మనం ఎప్పుడూ అందిస్తూ ఉండాలని, ఆయన స్ఫూర్తి ప్రదాత అనే విషయాన్ని 10 మందికి తెలియజేస్తూ ఉండాలని ఏ మహానుభావులైన గురించి కానీ మనం మాట్లాడుకుంటూ వెళ్తాం. అది మన తెలుగు తేజం, ఆ పట్టుదల, ఆ ధైర్యం తెల్లదొరల గుండెల్లో నిద్రపోయి ఏదైనా నీతిగా పౌరుషంగా యుద్ధం చేసిన ఒక మహోన్నతుడు అల్లూరి సీతారామరాజు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పోలీస్ స్టేషన్కి వెళ్ళి తెల్లదొరల పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ రోజుల్లో పోలీస్ స్టేషన్ కొల్లగొట్టి తుపాకులు కానీ మందుగుండు సామాగ్రి కానీ తీసుకువెళ్తున్నాను, మీరు కాపాడుకోండి అని చెప్పి వెళ్ళి తీసుకెళ్ళిన వ్యక్తి అప్పట్లో స్వతంత్రం కోసం అల్లూరి సీతారామరాజు అని ఈ టైంలో మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన చేసిన పోరాటాలు, ఆయన చేసిన ధైర్య సాహసాలు సంబంధించి రేపటి తరానికి తెలవాలి. ఆ తెలిసే గుర్తుగా ఈరోజు జయంతి ఉత్సవం మనం చేసుకోవటమే కాకుండా మన చరిత్రలో మన స్వతంత్రం రావడానికి మన చరిత్ర అంటూ ఒకటి ఉందంటే ఎంతోమంది మహానుభావులు పుణ్యఫలం. అందులో భాగంగా అల్లూరి సీతారామరాజు గారిని మన భరతమాత ముద్దు బిడ్డలైన మనందరం కూడా ఈరోజు వాడవాడల రాష్ట్రం మొత్తం కూడా అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాన్ని జరుపుకుంటాం. ఈ సందర్భంగా తెలుగు జాతి మొత్తానికి కూడా అటువంటి వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్లో పుట్టినందుకు చాలా గర్వకారణంగా తెలియజేస్తూ ఆయన జయంతి సందర్భంగా